అందరికీ స్వాగతం. ఈ పాఠంలో సవర్ణ దీర్ఘసంధి గురించి తెలుసుకుందాం. ముందుగా సవర్ణ దీర్ఘసంధి సూత్రం. ఆ, ఈ, ఊ మరియు అరు. ఈ అచ్చులకు సవర్ణాచ్చులు. అంటే అవే అచ్చులు. పరమైతే వాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది. అంటే ఆ, ఈ, ఊ, అరువులకు సవర్ణాచ్చులు. అంటే ఆకి ఆ గాని, ఆ గాని, అదేవిధంగా ఈకి ఈ గాని, ఈ గాని, ఊకి ఊ గాని, ఊ గాని, అరువుకి అరువు గాని, అరువు గాని పరమైతే వాని దీర్ఘం ఏకదేశం అవుతుంది. అంటే ఒకే దీర్ఘం వస్తుంది. అంటే ఆకి ఆ కలిపితే ఆనే వస్తుంది. దీన్ని మనం ఒక ఉదాహరణలతో చూద్దాం. ఈ సంధి మనకి క్లుప్తంగా ఆకి ఆ కలిపితే ఆ వస్తుంది. అంటే ఇక్కడ ఆ గాని ఉండొచ్చు. అదేవిధంగా ఈకి ఈ కలిపితే ఈకారం దీర్ఘం ఏకాదేశం అవుతుంది. అదేవిధంగా ఊకి ఊకారం కలిపితే లేదా ఉకారం కలిపితే ఊకారం వస్తుంది. అరుకి అరు లేదా అరు కలిపితే అరుకారం వస్తుంది. అరుకారం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చూద్దాం మనం. రామ ప్లస్ ఆలయము లేదా ఆలయం, రామాలయం. తరువాత రవి ప్లస్ ఇంద్రుడు, కలిపితే రవీంద్రుడు. తరువాత గురు ప్లస్ ఉత్తమ, గురు ఉత్తమ. తర్వాత పితృ ప్లస్ రుణం, పితృణం. ఇక్కడ ఆకి ఆ కలిపితే ఆ అంటే రామ. ఇక్కడ మాలోని అకారము, ఆలయంలోని ఆకారము రెండు కలిసి రామాలయము ఆ రావాలి. కాబట్టి రామాలయము. అదేవిధంగా రవి ప్లస్ ఇంద్రుడు, ఇకారము ఇకారము కలిసి రవీంద్రుడు, ఈకారము రవీంద్రుడు వచ్చింది. అదేవిధంగా గురు ప్లస్ ఉత్తమ, గురు రుకారంలోనే ఉకారము, ఉత్తమలోనే ఉకారము కలిసి గురు ఉత్తమ. అదేవిధంగా త్రులోని అరుకారము, రుణంలోని ముందు అక్షరం అరు కలిసి పితృణము. అందుకని
ఈ విధంగా మనం ఈ నాలుగిట్లకి ఉదాహరణ చెప్పుకోవచ్చు. వీటికి కొన్ని ఉదాహరణలు: కాళికాంబ, అంటే కాళిక ప్లస్ అంబ. తర్వాత హుతాశన, హుత ప్లస్ అశన. తర్వాత కవీంద్రులు, కవి ప్లస్ ఇంద్రులు. తర్వాత సూక్తులు, సు ప్లస్ ఉక్తులు. ఈ విధంగా మనం కొన్ని ఉదాహరణలు చూడవచ్చు.